వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్ఫాస్ట్ ఇప్పుడు భారత మార్కెట్పై గట్టి దృష్టి పెట్టింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తన ఎలక్ట్రిక్ కార్లతో గుర్తింపు పొందిన ఈ కంపెనీ భారతదేశంలో కూడా తన స్థానం బలపరుచుకునేందుకు దూసుకెళ్తోంది. దేశంలో వేగంగా పెరుగుతున్న ఈవీ డిమాండ్ కు అవకాశంగా తీసుకుని వినియోగదారుల అవసరాలకు సరిపోయే కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్లో భారత మార్కెట్లోకి విన్ఫాస్ట్ తన తొలి ఎలక్ట్రిక్ ఎంపీవీను తీసుకురానుందనే సమాచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా 7 సీటర్ లేఅవుట్ తో వచ్చే ఈ వాహనం పెద్ద కుటుంబాలు, కమర్షియల్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వదంతులుగానే ఉన్న ఈ మోడల్ గురించి తాజా సమాచారం వెలుగులోకి రావడంతో ఈవీ మార్కెట్లో కొత్త పోటీకి నాంది పలికే అవకాశం ఉంది. ఈ కొత్త ఎంపీవీ రెండు వేర్వేరు అవసరాలకు అనుగుణంగా విన్ఫాస్ట్ బ్రాండ్ చేయాలని భావిస్తోంది. కమర్షియల్ వినియోగం కోసం లియో గ్రీన్ పేరుతో టాక్సీ ఫ్లీట్ ఆపరేటర్లకు అనుకూలంగా ఒక వెర్షన్ ను అందించనుండగా, వ్యక్తిగత వినియోగదారుల కోసం MPV7 పేరుతో మరొక వెర్షన్ తీసుకురానుంది. ఈ విధంగా ఒకే ప్లాట్ఫామ్ పై రెండు విభిన్న మార్కెట్లను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరించుకోవాలనే వ్యూహాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇలాంటి మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ వాహనాలు భారతదేశంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఈ సెగ్మెంట్ ను వేగంగా ముందుకు నడిపిస్తున్నాయి. విన్ఫాస్ట్ ప్రవేశం ఇప్పటికే ఉన్న కంపెనీలకు గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా వినియోగదారులకు మరిన్ని ఎంపికలను అందించే అవకాశం ఉంది. మొత్తంగా విన్ఫాస్ట్ తీసుకురాబోతున్న ఎలక్ట్రిక్ ఎంపీవీ భారత ఈవీ మార్కెట్ లో కొత్త దిశను సూచించేలా కనిపిస్తుంది. ఫ్యామిలీ కార్ గా, కమర్షియల్ వాహనంగా ఉపయోగపడే ఈ మోడల్ వినియోగదారుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. అయితే ఈ లాంచ్ తో భారతదేశంలో ఈవీల పోటీ మరింత ఆసక్తిగా మారడం మాత్రం ఖాయం. విన్ఫాస్ట్ తీసుకురాబోతున్న లియో గ్రీన్ మోడల్ ఇంకా భారత మార్కెట్ లో అధికారికంగా అందుబాటులోకి రాకపోయినా ఇది ఇప్పటికే అంతర్జాతీయంగా పలు దేశాల్లో విక్రయాలు జరుపుకుంటూ మంచి గుర్తింపును సంపాదించింది. ప్రపంచ మార్కెట్లో ఇప్పటికే తన సామర్థ్యాన్ని చూపించిన ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రవేశించబోతుండడం ఈవీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న MPV7 మోడల్లో 60.13 kWh బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. దీనికి ముందు భాగంలో ఉన్న సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ సహకరిస్తూ గరిష్టంగా 204 హార్స్ పవర్ శక్తి, 280 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ ట్రైన్ సెటప్ నగర ప్రయాణాలకే కాకుండా హైవే డ్రైవింగ్ కు సరిపడే విధంగా డిజైన్ చేయబడింది. రేంజ్ విషయానికి వస్తే NEDC ప్రమాణాల ప్రకారం ఈ వాహనం ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది ఒక ఎంపీవీ సెగ్మెంట్ వాహనానికి చాలా మంచి రేంజ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు లేదా కమర్షియల్ ఉపయోగం కోసం చూసేవారికి ఇది ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఛార్జింగ్ సౌకర్యం కూడా ఈ మోడల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశమే. విన్ఫాస్ట్ అందిస్తున్న వివరాల ప్రకారం 80 kW DC ఫాస్ట్ ఛార్జర్ ను ఉపయోగిస్తే ఈ బ్యాటరీ కేవలం 30 నిమిషాల్లో 10% నుంచి 70% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. దీనివల్ల దీర్ఘ ప్రయాణంలో కూడా ఎక్కువసేపు ఆగవలసిన అవసరం లేకుండా సులభంగా కొనసాగించవచ్చు. భారత్ లో లాంచ్ బ్యాటరీ గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది.